రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి చేసింది. డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసినట్లుగా రష్యా ప్రకటించింది. మాస్కో సమీపంలోని నోవ్గోరోడ్ ప్రాంతంలో పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుంది ఉక్రెయిన్. ఈ నెల 28, 29 తేదీల్లో 9-1 లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని రష్యా చెప్తోంది. ఉక్రెయిన్ డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని కూడా రష్యా చెప్పింది. ఉక్రెయిన్పై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది రష్యా. పుతిన్ ఇంటిపై దాడి వార్తలను ఉక్రెయిన్ ఖండించింది. తాము ఎలాంటి దాడి చేయలేదని చెప్తోంది ఉక్రెయిన్. శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకే రష్యా ఈ ఆరోపణలు చేస్తోందని ఉక్రెయిన్ చెప్తోంది. ఉక్రెయిన్ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దాడిపై తాను చాలా కోపంగా ఉన్నానంటూ మీడియా ముందు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ ఇంటిపై దాడిని ఖండించారు ప్రపంచ దేశాల నేతలు. దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పోయి పుతిన్ నివాసం మీదే దాడికి ప్రయత్నించింది యుక్రెయిన్. ఏంటి దీనికి సంబంధించి? మొన్నటి వరకు సరిహద్దుల్లో జరిగినది ఇప్పుడు నేరుగా అధ్యక్షుడి ఇంటి మీదే దాడికి జరిగింది అని అంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ఇక యుక్రెయిన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా మాయం చేస్తారు అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి దేశాల నేతలు అయితే ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుంది అసలు? ఎస్ మురళి, గత కొన్నాళ్ళు అంటే ఏళ్ల తరబడి సాగుతున్నటువంటి యుద్ధంలో అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే అంశానికి సంబంధించి పక్కన పెడితే ఈ దాడులు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ అంటే సాధారణంగా రోజుల్లో, ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్ కు పోలిస్తే ఉక్రెయిన్ అనేది రష్యాతో చాలా చిన్న దేశం అనమాట. ఉక్రెయిన్ అయినప్పటికీ కూడా యుద్ధంలో ఉక్రెయిన్ పోరాడుతున్న విధానం కానీ, ఉక్రెయిన్ సైనికులు కానీ, ఆ దేశ అధ్యక్షుడు పట్టుదల కానీ, అక్కడ ప్రజల పట్టుదల, అలాగే యూరప్ దేశాల నుంచి వస్తున్నటువంటి సహకారం, అటు అమెరికా నుంచి ఉక్రెయిన్ కు అందుతున్నటువంటి ఆయుధ సహకారం, ఇవన్నీ కూడా కొంత సంచలనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రెండు దేశాలకు మధ్య కొంత అంటే సయోధ్యను కుదర్చాలి, ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని తీసుకురావాలి. ఏదైతే భారత్ కు పాకిస్తాన్ కు తీసుకొచ్చాడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అలాగే ఇజ్రాయెల్ కు ఇరాన్ కు తీసుకొచ్చారు, అలాగే అటు మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాలకు తీసుకొచ్చారు, అలాగే ఉక్రెయిన్ కు రష్యాకు కూడా తీసుకురావాలనే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా అవి సఫలం కావడం లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే వాతావరణం ఉంది. దానికి తోడు ఉక్రెయిన్ వద్ద ఉన్నటువంటి కొన్ని ఆయుధ నిల్వలు తమను భయపెడుతున్నాయి, రష్యా కొంత కంగారు పడుతోందనే ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో అంటే ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి కొంతమంది కీలక అధికారులను టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తుంది. ముఖ్యంగా సైన్యంలో ఉన్నటువంటి అగ్ర నాయకులను టార్గెట్ చేయడం, కీలక అధికారులను టార్గెట్ చేయడం, రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో అటు రష్యా కూడా ఉక్రెయిన్ కి సంబంధించి కొన్ని కీలక ప్రాంతాల్లో దాడులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామం సంచలనంగా మారింది. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడికి దిగింది. ఏకంగా డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసినట్లు రష్యా ప్రకటించింది. అలాగే మాస్కో సమీపంలోని నోవ్గోరోడ్ ప్రాంతంలో పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా కూడా రష్యా అయితే ప్రకటించడం జరిగింది. ఈ నెల 28, 29 తేదీల్లో 91 లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందంటూ కూడా రష్యా చెప్పడం జరిగింది. ఇక ఉక్రెయిన్ డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని కూడా రష్యా పేర్కొంది. అయితే ఇక్కడ దీనికి మాత్రం అంటే ప్రతీకారం తప్పదని రష్యా హెచ్చరించినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. అసలు మేము పుతిన్ ఇంటిపై ఏ విధమైన దాడి చేయలేదు, కావాలని అంటే ఏదైతే శాంతి చర్చలు ఉన్నాయో దీనికి అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకుని రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చర్చలను పక్కదారి పట్టించేందుకే తమను అంతర్జాతీయంగా బద్నాం చేసేందుకు ఈ విధంగా రష్యా చెప్తోంది అంటూ కూడా ఉక్రెయిన్ వాదిస్తోంది. అయితే దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత సీరియస్ అయ్యారు. అంటే తాను రెండు దేశాల మధ్య అంటే కొంత శాంతి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ విధమైనటువంటి దాడి కరెక్ట్ కాదు, దీని వల్ల అనవసరంగా తాను చేస్తున్నటువంటి ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది, తన పరువు పోయే అవకాశం ఉంది అనేది కొంత ట్రంప్ వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తుంది. అటు భారత్ నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమైంది ఉక్రెయిన్ విషయంలో. ఎందుకంటే భారత్ కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతే బాగుండు అని కోరుకునే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు, ఇటువంటి పరిణామాలు అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే రష్యా ఇప్పటి వరకు కూడా నిశ్శబ్దంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ 1-2 రోజుల తర్వాత అంటే న్యూ ఇయర్ దాని తర్వాత రష్యా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. ఎవరు చెప్పినా కానీ రష్యా వినేటువంటి పరిస్థితి లేదు. యుక్రెయిన్ వెనకాల ఎంత పెద్ద దేశాలు ఉన్నా కానీ రష్యా ఆగేటువంటి పరిస్థితి ఉండదు అనేది కూడా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటాయా అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
సాధారణంగా ఇక్కడ రష్యా కొంత మైండ్ గేమ్ ఆడుతోంది అనే కామెంట్స్ కూడా వినపడుతూ వస్తున్నాయి. ఎందుకనంటే రష్యాకు అమెరికాకు మధ్య దూరం ఉక్రెయిన్ కు అమెరికాకు మధ్య దూరం పెంచాలనే ప్రయత్నాలను వ్లాడిమిర్ పుతిన్ ఎప్పటి నుంచో చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఆయన అమెరికా వెళ్లి అలస్కా సమీపంలో అమెరికా అధ్యక్షుడిని కలిసినప్పటి నుంచి కూడా కొంత పరిస్థితులు అయితే మారుతూ వచ్చాయి. ఎందుకనంటే ఉక్రెయిన్ గట్టిగా పోరాడుతుంది అని అంటే రష్యా అమెరికా సహకారం, అలాగే యూరోప్ దేశాలకు సంబంధించినటువంటి బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఈ దేశాల నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందుతోంది. ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రష్యాకి సహకరిస్తున్నారు అనేది కూడా కొంత వినపడినటువంటి ఉక్రెయిన్ కు సహకరిస్తున్నారు అనేది వినపడినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్ కు ఆ దేశాలను దూరం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇటువంటిది ఏదో ఒకటి సృష్టించే అవకాశం కూడా ఉండవచ్చు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. అయితే సాధారణంగా ఇటువంటి దాడులు ఒకవేళ ఉక్రెయిన్ చేసి ఉంటే ఖచ్చితంగా తాము చేశాము అని చెప్పుకోవడానికి వాళ్ళు ఒక రకంగా గర్వపడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తమను తక్కువ అంచనా వేసినటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ కి మేము షాక్ ఇచ్చాము అనేది జెలెన్స్కీ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు మేము చేయలేదు అని చెప్తున్నారు అని అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి అమెరికా కూడా అంతర్గత విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇటీవల యుక్రెయిన్కి అమెరికాకు మధ్య ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయింది. సో కాబట్టి అమెరికా కూడా చాలా లైట్ తీసుకుంది ఈ అంశాన్ని అనేది కూడా చాలా మంది చెప్తున్నటువంటి మాట విశ్లేషకులు కూడా. ఆ గ్యాప్ ని పెంచడంలోనే పుతిన్ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డ్రోన్ దాడులకు సంబంధించి కూడా ప్రచారాన్ని లేపారు అనేది వినపడుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ కి అమెరికా సహకారం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున యుద్ధంలో పోరాటం, అదే విధంగా కొన్ని ఆయుధాలకు సంబంధించి క్షిపణి వ్యవస్థలకు సంబంధించి అమెరికా నుంచి పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ కు సహకారం ఉంది. కాబట్టి అటు బ్రిటన్ కూడా కొంత సహకారం అందిస్తోంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బ్రిటన్ లో వీళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ సహకారం అనేది పూర్తి స్థాయిలో బ్రిటన్ నుంచి వస్తుంది, యూకే నుంచి వస్తుంది. అలాగే కొంత అమెరికాకు సహకరించేటువంటి దేశాల నుంచి కూడా యుక్రెయిన్ కు కావాల్సిన సహకారం అందుతోంది. కాబట్టి ఇక్కడ అంటే ఒక రకంగా ఇది శాంతి చర్చల కోసం రష్యా మీద కూడా అటు అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రష్యా కూడా కొంత మైండ్ గేమ్ ఆడుతోంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరి అటు అంటే అంతర్గత విచారణలో తమ గూఢచారులతో అమెరికా విచారణ కూడా చేయించుకునే అవకాశం ఉంది. అలాగే ఇజ్రాయెల్ కూడా దీనికి సంబంధించి అక్కడ కొంత గూఢచారులను నియమించింది. మొసాద్కు సంబంధించినటువంటి గూఢచారులు కూడా అక్కడ ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు అనేది కూడా కొంత వినపడినటువంటి మాట. మరి వాళ్ళు ఏం చెప్తారనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఈ దాడిని ఖండిస్తూ కూడా ప్రధాని మోదీ అయితే పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి పుతిన్ ఇంటిపై దాడిని అయితే ప్రపంచ దేశాల నేతలందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ దాడిపై తాను చాలా కోపంగా ఉన్నానంటూ కూడా మీడియా ముందు ట్రంప్ అసహనం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ దాడిపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల యుక్రెయిన్కి అమెరికాకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ విషయంలో కూడా రష్యా గ్యాప్ను పెంచేటువంటి దానికి సంబంధించి సక్సెస్ అయిందనే చెప్తున్నారు. అలాగే శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకే రష్యా ఈ ఆరోపణలు చేస్తోంది ఉక్రెయిన్ చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి తాము ఎలాంటి దాడి చేయలేదని కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే యుక్రెయిన్ చేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.